మీరంతా ముందు యుగం దూతల అస్తిత్వాన్ని నిరూపించుకోండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే దూతలో వృద్ధులో నేను తేల్చి చెప్తా. యువత, దీనికి ప్రత్యామ్నాయం, పర్యాయ పదం ఉత్తేజం. ఎక్కడున్నా మీ మార్క్ అది కనిపించాలి. అది అల్లర్లో అయినా బాధ్యతలో అయినా. కనుక అది ఎక్కడ మిస్ కానివ్వకండి. మీరు ఎక్కువగా ఇక్కడ కాలేజీ యూత్ కనిపిస్తోంది. విద్యని ఆర్జిస్తున్నటువంటి జ్ఞానవంతులు ఉన్నారు. రకరకాల సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు, రకరకాల పనులకు సంబంధించిన వాళ్ళు, రకరకాల ఏజ్ గ్రూప్ల వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను, మీ గుండెల్లో దాగున్న అనేక ప్రశ్నల్ని సంధించడానికి ఈ నవ యువ భేరి వేదిక కాబోతోంది. మీకు దగ్గరలో మైక్ పైన్స్ ఉన్నాయి 8. ఎవరు ఏ క్వశ్చన్ అడగాలనుకున్నా ఆ మైక్ దగ్గర సిద్ధంగా ఉండాలి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారో, మీ ప్రశ్న ఏంటో కూడా మీరు ఆ మైక్ దగ్గరికి వెళ్ళి చెప్పి మీరు అడగొచ్చు. దానికి కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు ఆన్సర్ ఇవ్వబోతున్నారు. నడు 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 నువ్వు కదుల్ 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 నువ్వు, నర నరాన పారే నీ నెత్తురును పోరు దారి మళ్ళించి నడు 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 నువ్వు కదుల్ 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 నువ్వు. ఉన్న చోట ఉంటే సమాజ గమనం ఆగిపోతుంది. భవిష్యత్ తరాలకు నేటి యువతే అది అభివృద్ధికైనా వెనకబాటుకైనా మూలమవుతోంది. కనుక చలనం మీలో స్టార్ట్ కావాలనే ఒక గొప్ప ఆకాంక్షతో, ఒక గొప్ప ఆశతో ఈ నవ యువ భేరి మీకు స్వాగతం పలుకుతోంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, ఒక్కసారి ప్రశ్నించుకుందాం, గత కాలం అంతా ఏం జరిగింది? అభివృద్ధి మేడిపండులాగే కనిపిస్తోందా? మూలాలలో సమస్యలు తొలగాయా? వేళ్ళే ఉన్నాయి, కనిపిస్తున్న పళ్ళే వస్తున్నాయి. మనం మారితేనే కదా సమాజం మారేది. మనది కాదు అని అనుకుంటున్నాం కనుకే మనదైన సమాజం పాడైపోతోంది. ఇది మన బాధ్యత అనే విషయం ఎక్కడో మర్చిపోతున్నామేమో. ఆ బాధ్యతని గుర్తు చేసుకుందాం ఈరోజు. అమ్ముడు పోతున్న ఓట్లు, రాజకీయం కల్మషం అయిపోతుందని ప్రశ్నించే హక్కు మనకుందా? 500కో 1000కో అమ్ముడు పోయిన తర్వాత హక్కును అడిగే హక్కును కోల్పోతాం. ఎందుకంటే 500 ఇచ్చిన వాడు ఇచ్చా కదయ్యా బడు అంటారు నిన్ను. 500 రూపాయలకు అమ్ముడుపోయి ప్రజాస్వామ్యంలో హక్కును కోల్పోయే దుస్థితిలో ఎందుకున్నాం? నిజాయితీ నిబద్ధత మనలో కనబడితే ఎదుటి వాళ్ళని ప్రశ్నించగలుగుతామా? ధనార్జనే ధ్యేయంగా రాజకీయాలు నడుస్తున్న కాలంలో సమాజం బాగుంటే చాలని అనుకొని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత మన మీద ఉందా? లేదు, మనం 500 తీసుకుందాం, 5 ఏళ్లలో వాళ్ళు 50 కోట్లు 100 కోట్లు సంపాదించుకునే అవకాశం ఇద్దాం అనుకుందామా? ఒక మెదడులో కదలికొస్తే 1,00,000 మందిలో చలనం వస్తుంది అంటారు. ఇక్కడ 1000 మంది ఉన్నారు. ఒక్కసారి ఆలోచించుకుందాం. మార్పు అవసరమన్న విషయాన్ని అందరం అంగీకరిస్తున్నాం. ఆ మార్పు మన నుంచి ఎందుకు ప్రారంభం కావట్లేదు? సమస్యలేంటో క్లారిటీగా తెలియాలి. వాటికి పరిష్కారం ఎవరిస్తారో తెలియాలి. పరిష్కారం ఏం కావాలో తెలియాలి. అవన్నీ మనస్ఫూర్తిగా మీ గొంతుల్ని సవరించుకొని చెప్పే వేదిక ఈ నవయువ భేరి. రాజకీయం ఏదో ఎవరినో చూసి వచ్చింది కాదు. ఇక్కడ ఒక వ్యక్తికి అడాప్టెడ్ థాట్స్ అంటారు. అంటే అరువు తెచ్చుకున్న, దత్తత తీసుకున్న ఆలోచనలు అని. అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఫాలోవర్స్లో ఉంటారంటే వాళ్ళు చేసిన పనిని కాపీ కొట్టి కాస్తో కూస్తో మార్చి. కానీ ఆయన రక్తంలోనే సేవ ఉంది. తండ్రి కేపీ రాజారెడ్డి గారు ఎక్స్ సమితి ప్రెసిడెంట్గా 25 సంవత్సరాలు యునానిమస్లీ చేశారు. 16 సంవత్సరాలు మార్కెట్ కమిటీ చైర్మన్గా చేశారు. కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ గవర్నమెంట్ కాలేజీ ఫౌండర్. ఇంతకన్నా గొప్ప పని నాకు తెలిసి ఉండదు. ఒక కాలేజీ ఫౌండర్గా, ఒక బస్ డిపో ఫౌండర్గా చేసినటువంటి రాజారెడ్డి గారి సామాజిక సేవ వారసత్వాన్ని పుణికి పుచ్చుకునే వ్యక్తే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు. కేవలం సేవ చేయాలి, సమాజాన్ని ఏదో మంచి వైపుకు నడిపించాలి, మార్చాలి అన్న ఆలోచనతో వచ్చిన వెంకటరమణారెడ్డి గారు ఇంటర్మీడియట్ నుంచి ఏబీవీపీలో పనిచేశారు. తరువాత 1999లో రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత 2005లో కామారెడ్డి కౌన్సిలర్ కాంటెస్ట్ డిఫీటెడ్గా చేశారు.
2006లో జెడ్పీటీసీ తాడ్వాయి మండలం నుంచి జెడ్పీటీసీగా ఎలక్ట్ అయ్యారు. 2008-11 జెడ్పీ చైర్మన్గా నిజామాబాద్ నుంచి చేశారు. గొప్ప రాజకీయాల్లో మార్పు కోసం మన మోదీ గారు చిన్న ఉదాహరణ, ఎంత కష్టం వచ్చినా ఎన్ని నిందలు మోసినా నోట్ల రద్దుతో ఒక పెద్ద కల్మషానికి చెక్ పెట్టారు. అది ఇష్టం ఉన్నా లేకున్నా ఒప్పుకోవాల్సిన విషయం. పునాది నుంచి మార్పు వస్తుంటే ఊగిపోతుంటుంది ఎక్కడైనా, కానీ అది ప్రక్షాళన కోసమే. ఆ ప్రక్షాళన మొదలు పెట్టాలంటే గుండె నిండా ధైర్యం, దమ్ము ఉండాలి. ఆ దమ్మున్న డెసిషన్ తీసుకునే వ్యక్తి మోడీ. అలాంటి గొప్ప కార్యక్రమాలు చేపట్టిన బీజేపీలో చేరి కామారెడ్డి నియోజకవర్గంలోని సమస్యలను తుడిచిపెట్టే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు వచ్చారు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండే కాదు, ఇప్పుడు లేకున్నా మొన్నటి డ్వాక్రా మహిళల మొండి బకాయిలు 1600 కోట్లు వసూలు చేశారు. ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాల్ని త్యజించైనా సరే మంచి చేయాలనుకున్న నిస్వార్థపరుడు. నా మాటల్లో వెంకటరమణారెడ్డి గారి గురించి చెప్పే బదులు ఒక్కసారి ఆయన ఏవి చూద్దాం. ఇప్పుడు కొందరికి డబ్బును పేరును సంపాదించే మార్గం, కానీ చాలా కొద్ది మందికి మాత్రమే సమాజాన్ని అత్యుత్తమంగా మార్చే ఆయుధం. అలా సమాజాన్ని ఉన్నతంగా మార్చే ఆయుధంగా స్వీకరించే కొద్ది మందిలో కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు ఒకరు ఉంటారని నేను నమ్ముతున్నా. ఈ వీడియో చూస్తుంటే ఎక్కడో అమ్మాయిని నాకే అబ్బా అనిపిస్తోంది. కామారెడ్డి నియోజకవర్గంలో ప్రతి పోరాటంలో భాగస్వామైన మీకు ఎంతగా రక్తం ఉడుకుతోందో అనిపిస్తోంది. సమాజాన్ని మార్చాలనే కసి, తపన, నిజాయితీ, నిబద్ధత ఉన్న వ్యక్తి మాత్రమే ఏదైనా సాధించగలుగుతారు. ఆ తపన, ఆ నిబద్ధత ఆయనలో ఉంది కనుకనే జిల్లా పరిషత్ చైర్మన్గా కానివ్వండి, జెడ్పీటీసీగా కానివ్వండి, టీచర్స్ ట్రాన్స్ఫర్స్ని ట్రాన్స్పరెంట్గా చేయడం, లిక్కర్ని ఇష్టానుసారంగా అమ్ముతుంటే దానికి ఒక ఎంఆర్పీని విధించడం దగ్గర నుంచి మొదలు పెడితే ఇసుక అక్రమ రవాణాను అరికట్టి ఏవేవైతే నష్టపోయిన గ్రామాలకు 18 కోట్ల ఆదాయాన్ని ఇవ్వడం అయితేనేవండి, అసలు ఏ రాజకీయ పార్టీలోనూ పదవిలోనూ లేకుండా మొన్న ప్రాణాన్ని ప్రణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేసి మరి డ్వాక్రా మహిళలకు మొండి బకాయిలు తీసుకొచ్చే నిబద్ధత ఉన్న వ్యక్తి చాలదా అండి సమాజాన్ని మారుస్తాడని నమ్మడానికి? అంత గొప్ప వ్యక్తిని ఇంకా ఆలస్యం చేస్తూ అక్కడ కూర్చోబెట్టడం నాకైతే నచ్చట్లేదు. మరొకసారి మీ అందరి చప్పట్లతో ఈనాటి నవ యువ భేరి రథ సారథి, కామారెడ్డి నగర అభివృద్ధికి ప్రజలకు మధ్య వారధి అయిన శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మీ అందరి చప్పట్ల మధ్య
ప్రియతమ నాయకులు వెంకట రమణారెడ్డి గారు ఇప్పుడు మాట్లాడబోతున్నారు. దాని తర్వాత నేరుగా మన నాయకుడితో మాట్లాడే అవకాశం మీకుంది. 8 మైక్ పాయింట్స్ ఉన్నాయి. ఎవరెవరు ప్రశ్నించాలనుకుంటున్నారో అందరూ సిద్ధంగా ఉండండి ఆ మైకుల దగ్గర. ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు వెంకట రమణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లు. ఇక్కడికి వచ్చేసినటువంటి నా సోదరిమణులు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి గారికి, తెలంగాణ అభివృద్ధి కమిటీ చైర్మన్ మురళీధర్ గౌడ్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మండల అధ్యక్షులు, తోటి కార్యకర్తలు, తోటి నాయకులు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అందరూ కూడా అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసినటువంటి మా చెల్లెళ్ళు, మా తమ్ములు అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను చెప్పాలనుకున్నది ముక్కుసూటిగా చెప్పడం నాకు అలవాటు. అది ఒకప్పుడు కొంచెం మందికి బాధ అనిపించినా మనసులో ఉన్నది నిజాయితీగా చెప్పడం నాకు అలవాటు. ఇక్కడికి విచ్చేసినటువంటి యువతులు అందరూ కూడా మీరు ఏదైతే కార్యక్రమం జరుగుతుందో ఆ కార్యక్రమం విజయపథంలో నడవడానికి ముఖ్య కారకులైనటువంటి యువతులకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను చెప్పాలనుకున్నది ఒకటే. రాజకీయంగా కానీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా లేదా గ్రామీణ వ్యవస్థలో పుట్టి పెరిగిన మన ఊర్లో ఉన్నటువంటి సమస్యలపైన లేదా విద్యారంగంలో మనకు కావలసినటువంటి సమస్యలపైన, వైద్య రంగంలో మనకు కావలసినటువంటి సౌకర్యాలపైన, అలాగే జిల్లాలో ఉన్నటువంటి 55 శాఖల పనితీరు పట్ల, వాటిలో ఉన్నటువంటి బాధ్యత మనది ఎంత పాత్ర, ఎంతవరకు మనం బాధ్యతగా ఉన్నాం, ఎలాంటి పరిస్థితుల్లో మన గ్రామీణ వ్యవస్థ ఉంది, ఎంతవరకు మనము దీని పట్ల జాగ్రత్తగా ఇన్వాల్వ్ అయి వాటిలో ఉన్న సమస్యల్ని పరిష్కరించే దిశగా మనం పయనిస్తున్నామా లేదా అన్నదే నా ముఖ్య ఉద్దేశం. ఈ దేశ స్వాతంత్రం ఒక 19 ఏళ్ల వ్యక్తి రాజ్గురు గారు కానీ, ఒక 22 ఏళ్ల వ్యక్తి భగత్ సింగ్ గారు కానీ వారి ప్రాణ త్యాగాలతో 22 ఏళ్ల వయసులోనే ప్రాణత్యాగాలు చేసి దాస్య శృంఖలాలను విడగొట్టి వారి ద్వారా పునాది వేయబడి 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. అది గమనించండి. అది యువకుల పాత్ర ఎంతుందో గమనించండి. అంతెందుకు, మనం పుట్టక ముందటి సమయంలో జరిగిన దానికన్నా మనం కళ్ళ ముందర జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఏ రాజకీయ నాయకుడు ప్రాణత్యాగం చేయలేదు, ఏ వ్యాపారవేత్త ప్రాణత్యాగం చేయలేదు, ఏ ఉద్యోగి ప్రాణత్యాగం చేయలేదు. కానీ విద్యార్థినులు, యువతులు అందరూ రోడ్డెక్కి ప్రాణత్యాగం చేస్తే వచ్చిందే ఈ తెలంగాణ. ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం పుట్టినటువంటి గ్రామంలో, మనం ఉన్నటువంటి గ్రామంలో మనకేదైతే సమస్య ఉంది, మనం రుణం తీర్చుకోవాల్సినటువంటి గడ్డ ఏదైతే ఉందో ఆ గడ్డ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత కూడా మనకుందనేది గుర్తించడంలో జాప్యం చేస్తున్నారనేది నా యొక్క వాదన. మీరేమనుకున్నా ఏ ఒక్క వ్యక్తి మీరు ఆలోచించండి. గ్రామ సభలు జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా వెళ్ళి ఆ గ్రామ సర్పంచ్ను కానీ అక్కడున్న వార్డు మెంబర్లను కానీ ఈ గ్రామానికి వచ్చినటువంటి నిధులెంత, ఆ నిధులను ఎక్కడ ఖర్చు చేశారు, జరుగుతున్నటువంటి లోపాలేంటి, అవసరం ఉన్నటువంటి ఏవైతే పరిస్థితులు ఉన్నాయి ఆ పరిస్థితులకు తగ్గట్టుగా డబ్బులు ఖర్చు పెట్టారా, లేక ఆ డబ్బుల్ని వృధా ఖర్చు చేశారా, లేక రాజకీయంలో ఉన్న వ్యక్తులు వాడుకున్నారా అనేది ఏ ఒక్క గ్రామ సభలో కూడా మన విద్యార్థులు, యువతులు ఎవరు కూడా 18 ఏళ్ళ పైబడి 35 ఏళ్ళ వరకు ఉన్నటువంటి ఏ వ్యక్తి అక్కడికి వెళ్ళడు. గ్రామ సభ నడుస్తుంది, గ్రామ పంచాయత్ సెక్రటరీ ఉంటారు, మనం వెళ్ళాం. అలాగే విద్యా కమిటీ ఉంటుంది,
పేరెంట్స్ వెళ్తారు. కనీసం మనం చదువుకున్నటువంటి స్కూల్లో కనీసం ఆ గోడలకు సున్నముందా, ఆ బ్లాక్ బోర్డుకు నల్లడిది రంగు వేశారా, కనీసం మన పిల్లలకు సక్రమంగా పాఠాలు చెప్తున్నారా, సమయానికి వస్తున్నారా, వచ్చినటువంటి పరేడ్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో ఆ పరేడ్ క్యాపిటల్ ఆ ఖర్చు కూడా ఆ ఒక్క స్కూళ్ళకి ఖర్చు పెడుతున్నారా లేదా, జాయింట్ సిగ్నేచర్ ఉన్నటువంటి సర్పంచ్ గారు కానీ లేకపోతే కాలం మారిన తర్వాత హెడ్ మాస్టర్ కానీ ఎవరైతే ఉన్నారో దానికి అధికారికంగా ఆ డబ్బుల ఖర్చు ఏం జరిగిందని కూడా మన యువకులు ఎన్నడన్నా వెళ్ళారా? లేదే. కోఆపరేటివ్ సెక్టార్ ఉంటుంది, రైతులు అక్కడ ఏదైతే మసాలా దొరకాలి, పెస్టిసైడ్ దొరకాలి, సీడ్స్ దొరకాలి, వాటికి ఇన్సూరెన్స్ ఉందా లేదా, ఆ కంపెనీలు నకిలీవా, మరి వాటికి ఏమన్నా ఇన్సూరెన్స్ ఉందా లేదా అని కూడా చూడని పరిస్థితి. అక్కడ సభ జరుగుతుంది, పెయిడ్ సెక్రటరీ ఉంటారు, కోఆపరేటివ్ సెక్టార్ సహకార పరపతి సంఘం చైర్మన్ ఉంటారు, కానీ మనం వెళ్ళం. ఎందుకంటే మనకు టైం లేదు. ఎంతసేపు బస్ ఎక్కామా, కామారెడ్డి వెళ్ళామా, హైదరాబాద్ వెళ్ళి చదువుకున్నామా అనేదే కానీ ఈ చదువుకు కారణమైనటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు మనం తినే తిండి మీద పడుతున్న ట్యాక్స్ మీద ఇవాళ జీతాలు వెళ్తున్నాయని గుర్తించిన రోజు మనం ప్రశ్నించే పరిస్థితిలో ఉంటామని నేను అనుకుంటున్నాను. యువకులు అడగాలని ఉత్సాహం ఉన్నటువంటి యువకులు ఎవరైనా వెళ్తారు, అడుగుదామని చూస్తారు. ఎవరో నాలాంటి పెద్ద మనిషి నీకేం తెలుస్తుందిరా, నువ్వు ఊకో అనగానే ఊరుకుంటాం. కానీ ఎందుకు అలా ఊరుకుంటామంటే దాని మీద అవగాహన లేకపోవడం. ఆవేశంతో పనులు కావు, ఆలోచనతో పనులు అవుతాయి. ఆవేశంతో పాటు ధైర్యం ఉండాలి, ధైర్యంతో పాటు అవగాహన ఉండాలి. ఇది నేను చెప్పాలనుకున్నది. ఇలా చెబితే 55 శాఖలు మన గ్రామంలోనే విఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ, పెయిడ్ సెక్రటరీ, ఏఎన్ఎం, వాటర్ మెన్, లైన్ మెన్, ఈజీఎస్, ఫీల్డ్ మెన్, అలాగే ఉంటే అక్షర భారతి, అలాగే అంగన్వాడీ టీచర్, అలా చూస్తూ పోతుంటే సుమారు 16 శాఖలు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి. మరి ఎందుకు మనం పట్టించుకోవడానికి ఏమి మనకంత సమయం లేదా? ఓ వాట్సాప్కి పెట్టిన సమయం, ఒక యూట్యూబ్కి పెట్టిన సమయం, ఒక ఫేస్బుక్ పెట్టిన సమయం, సమస్య కళ్ళ ముందర కనపడుతుంటే ఆ కనపడే సమస్యకు పరిష్కారం వెతికే దిశగా మనం లేనప్పుడు మన జీవితానికి విలువ లేదనేది నా యొక్క ఆలోచన. ఆవేశంతో పనులు కావని చెప్పిన నేనే ఆలోచనతో అవుతాయని నేను చెప్తున్నాను. ఏదైతే మీకు ఇచ్చిన పాటలు వట్టిగేసినవి కావు. విప్లవ శంఖం సినిమాలో మాదాల రంగారావు గారు కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అంటే ఆ పాటలో మీరు ఇంటికి వెళ్ళినాక మీకు ఎలాగో తెలుసు, ఒక్కసారి డౌన్లోడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు తదేకంగా వినండి, మీకు అర్థమవుతుంది అందులో ఉన్న మీనింగ్ ఏంటి అనేది. అలాగే వందే మాతరం ఇది మన అవతారం అని వాడితే యువకులు సాధించలేనిది ఏమీ లేదనేది కారణం. నేను చెప్పేది ఖచ్చితంగా యువకులు రాజకీయాల్లో ఉండాలి. ప్రత్యక్షంగా అయినా పర్వాలేదు, పరోక్షంగా అయినా పర్వాలేదు, కనీసం ప్రశ్నించే రీతిలో మనం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా జవాబుదారీతనం ఉంటుంది. తప్పు చేయాలన్న వాడికి దడదడలాడిపోతుంది. తప్పు అనే ఆలోచన నిద్రలోకి కూడా రాదని నేను చెప్తున్నాను మీకు. చెప్పింది వినడం, చెప్తూనే ఉండడం, చెప్పింది చెవుల్లోకి వెళ్ళి రక్తం వచ్చే వరకు మనం వింటూ ఉండడం. మన జీవితం 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, ఆఖరికి చనిపోయే వరకు కూడా ఒకటి చెప్పింది వినడం తప్ప అడగడం మాత్రం అలవాటు కావట్లేదు. అడగాలి, ఎన్నుకున్నందుకు, ఓటేసినందుకు నిలదీయాలి, తప్పు చేసిన వాడికి శిక్షించాలి. అధికారం ఉంది కదా అని చెప్పి మనల్ని ఇబ్బంది పెడతారనుకుంటే యువత అంతా ఒక్కతాటి మీదకి వస్తే గ్రామాల్లో ఒక్కటిగా ఉంటే కాంతంటూ లేనే లేదు. మీరు ఆలోచించండి. నేను చెప్పేది మీరు ఒక్కసారి రేపటి నుంచి మీ గ్రామ స్థాయిలో మీరు ఆలోచన చేయండి, మీరు పట్టించుకోండి. ఎంతసేపు రాజకీయంగా వాడు ముదురు, వాడు చెప్పింది వినడు, వాడికి ఏదైనా చెప్తే మనకు నష్టం చేస్తాడు అనే ఆలోచనలో మనం ఉండి భయపడుతూ అడగకుండా ఉండడం వల్లనే ఇవాళ ఈ సమాజం ఇలా ఉందనేది నా ప్రగాఢ అభిప్రాయం. మామూలుగా మనం తీసుకుంటే ఈ కామారెడ్డి కాన్స్టిట్యున్సీకి వస్తే కామారెడ్డి డిస్టిక్లో, జిల్లాలో 1290 స్కూళ్ళు ఉన్నాయి. 1290 స్కూళ్ళు ఉన్నాయి. కాన్స్టిట్యున్సీలో 249 స్కూళ్ళు ఉన్నాయి.
249 స్కూళ్ళల్లో అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, అప్పర్ ప్రైమరీ అంటే ప్రైమరీ అంటే 1 నుంచి 3, 3 నుంచి 5వ తరగతికి అప్పర్ ప్రైమరీ, 6 నుంచి 10 దాకా జిల్లా పరిషత్ హై స్కూల్స్ ఉంటాయి. 1 నుంచి 3కు 20% డ్రాప్ అవుట్స్ ఉన్నాయి. మన కాన్స్టిట్యున్సీ ప్రకారంగా రాష్ట్ర స్థాయిలో తీసుకుంటే 6వ తరగతికి వచ్చేసరికి 42% డ్రాప్ అవుట్స్ ఉన్నారు. 10వ తరగతికి వస్తే 61% డ్రాప్ అవుట్స్ ఉన్నారు. కారణం తెలుసా? ఎందుకు డ్రాప్ అవుట్ అవుతున్నారు? ఎందుకు మనకు విద్యా సౌకర్యం లేదు? ఉన్న విద్యా సౌకర్యం ఉన్నటువంటి ఆ స్కూళ్ళలో కూడా చదవలేని పరిస్థితిలో మనం ఉన్నామంటే ఎంతటి సిగ్గుచేటైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మనం అడిగిన రోజు అక్కడ పరిష్కారం ఉంటుంది, మనం అడగనప్పుడు ఆ పరిష్కారం ఉండదు అనుకుంటున్నాను. కరెక్ట్గా 8:30కు డిబేట్ అయిపోతుంది, 7:30కు స్టార్ట్ అవుతుంది, 8:30కు డిబేట్ అయిపోతుంది, 8:45కి మిమ్మల్ని వదులుతారు, 9 గంటలకు డిస్పర్స్మెంటు, 9:30కు మీ ఇళ్లలో ఉంటారు. జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేసి వినండి. ఒక రాజకీయ నాయకుడు ఓపెన్ డెబిట్ పెట్టినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. టీవీల్లో దశాదిశ కార్యక్రమం కావచ్చు, ఓపెన్ డెబిట్ ఏదన్నా టీవీలు పెడుతుండొచ్చు, కానీ అది అంతా కంట్రోలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పని నడుస్తుంది. కానీ ఇది ఓపెన్ టు ఆల్, ఏదైనా అడగొచ్చు. తప్పుగా మీరు అడిగినా సరిదిద్ది దానికి సమాధానం చెప్పగలిగే ఓపిక నాకుంది. నేను తప్పనుకునే పరిస్థితే లేదు. అలాగే ఈ 249 స్కూళ్ళల్లో మనకున్నటువంటిది 22 జిల్లాలో 22 మండలాలు ఉంటే, మీకు తెలుసా జిల్లాలో 22 మండలాలు ఉంటే ఒక్క గాంధారి మండల్కు మాత్రమే ఒరిజినల్ ఎంఈఓ గారు ఉన్నారు. మిగతా 21 మండలాలకు ఇన్ఛార్జ్ ఎంఈఓలు ఉన్నారు. ఇన్ఛార్జ్ ఎంఈఓ అంటే ఒక టీచరు వెళ్ళి ఎంఈఓ స్థానంలో ఉంటే అతను డ్యూటీ చేస్తాడా చేయడా? ఏదైతే మనం చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు ఉంటేనే ఆ బాధ్యత సక్రమంగా ఉంటుందని నేను అంటున్నాను. అలాగే మిడ్ డే మీల్స్ మనకు నెలకు మన కాన్స్టిట్యున్సీలో 35 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మన గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలు తింటున్నటువంటి మధ్యాహ్న భోజన పథకానికి 35 లక్షలు, అక్షరాల 35 లక్షల రూపాయలు నెలకు ఖర్చు అవుతుంది. మీరు గ్రహించండి ఎంత ఖర్చు అవుతుంది విద్యాశాఖ మీద. ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అలాగే ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో గవర్నమెంట్ కాలేజీలు 8 ఉంటే స్టేట్ గవర్నమెంట్లో మొత్తము 177 కాలేజీలు ఉన్నాయి. స్టేట్ ప్రైవేట్ కాలేజెస్ 952 ఉన్నాయి. ఇక్కడ గ్రహించండి, ప్రైవేట్ పరంగానే మనం ఆసక్తి చూపిస్తున్నాం, కానీ గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి విద్యా సంస్థల్ని పెంచాలనే ఆలోచన చేయలేని పరిస్థితి ఉంది. ఎంతసేపటికి వట్టికి ఏమి ఇస్తారు? పెన్షన్ ఇస్తారా? ఫ్రీ రేషన్ ఇస్తారా? ఓటేస్తే డబ్బులు ఇస్తారా? లేకపోతే కార్యక్రమానికి వెళ్ళాలంటే ఖర్చులకు ఇస్తారా అని ఆలోచించినన్ని రోజులు ఈ పరిస్థితి ఇలాగే దిగజారిపోయి ఆఖరికి ప్రైవేట్ పరమే అవుతుంది, కానీ ప్రభుత్వ పరంగా ఎటువంటి కార్యక్రమాలు నడిచే పరిస్థితి లేదు. అలాగే ఇక మన కామారెడ్డి కాన్స్టిట్యున్సీకి వస్తే ఆఫీసులు 50, హాస్పిటల్స్ 14, వెటర్నరీ హాస్పిటల్స్ 10, కాలేజీలు 8, పోలీస్ స్టేషన్స్ 8, కోర్ట్స్ 7, ఎంపీడీఓలు 6, ఎంపీడీఓలు 4, ఎంఆర్ఓలు 6, ఆర్డీఓ 1, ఐసిడిఎస్ అంటే శిశు మహిళా సంరక్షణ శాఖ ఐసిడిఎస్ 2, దోమకొండ 1, కామారెడ్డి 1. అలాగే హాస్టల్స్ 12 ఉన్నాయి. బీసీ వెల్ఫేర్ కావచ్చు, సోషల్ వెల్ఫేర్ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు. అలాగే స్కూల్స్ 249, బిక్నూరులో 42, బీబీపేటలో 23, దోమకొండలో 23, కామారెడ్డిలో 78, మాచారెడ్డిలో 50, రాజంపేటలో 33, మొత్తం 249 స్కూళ్ళు ఉన్నాయి. ఈ మధ్యాహ్న భోజనం పథకానికి 35 లక్షలు ఖర్చు అయితే మాచారెడ్డిలో 8 లక్షలు, కామారెడ్డిలో 11 లక్షలు, బిక్నూరులో 11 లక్షలు, దోమకొండలో 6 లక్షలు, 35 లక్షలు ఖర్చు అవుతున్నది. అలాగే కామారెడ్డి కాన్స్టిట్యున్సీలో 99 పంచాయతీలుంటే మాచారెడ్డిలో 37, బిక్నూరులో 22, దోమకొండ 20, కామారెడ్డిలో 21. గ్రామ పంచాయతీలకు 14th ఫైనాన్స్ కింద సుమారు 14 కోట్ల రూపాయలు 17-18 సంవత్సరము గ్రామ పంచాయతీలకు వచ్చినాయి. 14 కోట్ల రూపాయలు అంటే
100 గ్రామ పంచాయతీలకు యావరేజ్ చేసుకుంటే సంవత్సరానికి 14 లక్షల రూపాయలు, చిన్న గ్రామ పంచాయతీకి 7-8, పెద్ద గ్రామ పంచాయతీకి 30 లక్షల వరకు వచ్చినటువంటి పరిస్థితి. ఇది మనకు తెలియదు. ఆ డబ్బుల్ని ఏం చేశారు, ఎక్కడ పెట్టారనేది కూడా మనకు తెలియని పరిస్థితి. అలాగే కామారెడ్డి జిల్లాలో మొత్తం పాతవి 323 గ్రామ పంచాయతీలు ఉంటే ఇప్పుడు 526 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జిల్లా ఉద్యోగుల సంఖ్య 7,206, ఇందులో టీచర్స్ 3,600, ఇక్కడ గజిటెడ్ ఉద్యోగులు 2,756, నాన్ గజిటెడ్ కలిసి 2,756, పోలీసు శాఖ వారు 850 మంది ఉన్నారు. మొత్తం 7,206 మంది ఇక్కడ ఉన్నారు. సుమారు జీతాలు ఎంత ఇస్తున్నారో తెలుసా? సుమారు జీతాలు వీరికి యావరేజ్ చేసుకున్న మొత్తంగా 7,206 మందికి 24 కోట్ల రూపాయలు జీతాలు ఇస్తున్నటువంటి సందర్భం. 24 కోట్ల రూపాయలు. దీనికి ఒక్క కాన్స్టిట్యున్సీలో మిడ్ డే మీల్స్కే 35 లక్షలు ఇంటూ 12 నెలలు, అవో 4 కోట్లు. ఇలా సంవత్సర ఆదాయం, నెలాదాయం ఇలా ఉంటే, నెలకు ఖర్చులే ఇలా ఉంటే మనం ఏం చేస్తున్నాం, ఏం చూస్తున్నాం? యువత ఏదైతే యువత ఉన్నారో ప్రశ్నించే పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా విజయం పొందుతాం, గ్రామాభివృద్ధి సాధిస్తాం, గ్రామంలో అభివృద్ధి జరుగుతుంది అని నేను నమ్ముతున్నాను. ఒక్కసారి స్వంతంగా ఆలోచించండి. కన్న తల్లిదండ్రుల గురించి ఎలా ఆలోచిస్తామో మనం గ్రామం గురించి కూడా అంతే ఆలోచించాలి. డబ్బే ప్రధానం అనుకుంటారు అందరూ. డబ్బు కాదు. డబ్బులు ఎంతున్నా నిద్రపట్టని వాడు ఎంతోమంది ఉన్నారు. ప్రశాంతంగా, మనస్ఫూర్తిగా, నీతి నిజాయితీతోని ఒకటి ఏ అంక పెట్టినా అది తప్పని ప్రూఫ్ చేయగలిగే అంతటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు అర్ధరాత్రి అయినా సరే ఎప్పుడు కూడా మనం ఉలిక్కిపడి లేచే పరిస్థితి ఉండదు. అటువంటి వాడు అదృష్టవంతుడు. డబ్బు కాదు, డబ్బు ప్రధానం కాదు. డబ్బు అవసరమే. ఎంతవరకు? ఒక చారాన భాగం మట్టుకే డబ్బు అవసరం. తినడానికి, తిప్పలబడడానికి, కష్టపడడానికి, కార్లు తిరగడానికి అవసరం పడుతుండొచ్చు. ఇక్కడికి వచ్చిన మీరందరికీ ఏ డబ్బు ఇవ్వలేదు. ట్రాన్స్పోర్టేషన్ ఒకటి అవసరం కాబట్టి పెట్టాం. ఇక్కడ ఉన్నటువంటి డయాస్ అవసరం కాబట్టి పెట్టాం. కానీ ఏదైనా ఒక నీతి నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తి గ్రామ సభలో గిట్ట పాల్గొంటే ఏ సమస్య అయినా పరిష్కరిస్తుండని చెప్పి నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మీరు ముందుకొచ్చి ఈ రాజకీయ ప్రక్షాళన చేయాలి. రాగానే ఫ్లెక్సీలు కట్టడం, పేపర్కు ఫోటోలు ఇవ్వడం, ఎదురెదురు వెళ్ళి నమస్తేలు పెట్టడం, చేతిలో చెయ్యి కలపడం, ఫోటోలు దిగడం, సెల్ఫీలు దిగడం, ఇది తప్ప అయ్యా వెంకటరమణారెడ్డి మరి వచ్చావు, పోయిన సంవత్సరం ఏం చెప్పావు, ఈ సంవత్సరం మళ్ళీ వచ్చావు, ఏం చేస్తున్నావు అని అడిగితే ఆ వ్యక్తి మీ ఊరికి వచ్చే ఒక్క క్షణం ముందు నేను పాత సంవత్సరం ఏం చెప్పా, నేను ఇప్పుడు ఆ ఊరికి వచ్చి ఏం చెప్పాలనేది ఆలోచించుకొని వస్తారు. నాకు తెలిసి 12 మంది 75% మంది రాజకీయ నాయకులు ఉదయం అఫీషియల్స్తో మీటింగ్ ఉంటుంది, కానీ రాత్రి వరకు కూడా ఏమీ తెలియదు. ఆ మీటింగ్కి వచ్చి అక్కడ ఉన్న పరిస్థితిలో మండల పరిషత్తులో అయ్యా నాకు పెన్షన్ రావట్లేదు, అయ్యా నాకు ఏదైతే వ్యవసాయ భూమి ఉందో ఆ భూమి పట్టా రాలేదు అని చెప్తే పెన్షన్ రాలేదు అనేది ఎవరికి చెప్పాలి, పట్టా రాలేదనేది కూడా ఎవరికి చెప్పాలని తెలియని రాజకీయ నాయకులు ఉన్నారు. రెవెన్యూకి చెప్పేది పంచాయతీరాజ్కు చెప్పేది రెవెన్యూకి చెప్పే రాజకీయ నాయకులు ఉన్నారు. ఏమాయ ఎండిఓ ఏం చేసినావు ఆయన అడుగుతున్నాడు, ఎలా ఏం చేసినావు అని అడుగుతాడు, ఏం చేసినావు అని అడుగుతాడు, కానీ ఈ ఫలాని పనిని ఏం చేశావని మాత్రం అడగరు. మీరు గమనించండి. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకా ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది? నేను 500 రూపాయల అంగి కొనుక్కుంటే గరీబ్ గాని కావచ్చు, అదే 5,000 రూపాయల అంగి వేసుకునే పరిస్థితి రావచ్చు, కాదని నేను అనను. కానీ దేశ పరిస్థితిలో రూపాయి విలువ ఏ మేరకు తగ్గింది అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను ఎదిగాను కానీ నా దేశం ఎదగలేదే, నేను పెరిగాను కానీ నా దేశంలో మార్పు రాలేదే, నా రూపాయి విలువ డాలర్ను మించి పెరగలేదే అని ఏ ఒక్కరోజు ఒక్క వ్యక్తి ఆలోచించిన మార్పు ఖచ్చితంగా వస్తుంది. తను వేసుకున్న బట్టలు, తను ఎక్కిన కారు,
తను తిన్న తిండి, రాత్రి పెట్టిన ఖర్చు తప్ప ఎవ్వరు కూడా ఈ దేశం ఆర్థిక పరిస్థితి మన డాలర్ను మించి ఏ రోజైతే మనం పెరుగుతామో, అమెరికా వాడు వచ్చి మన దగ్గర ఎప్పుడైతే పాచి పని చేస్తాడో అప్పుడు ఈ దేశం అగ్రరాజ్యంగా ఉంటుందని నమ్మే వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. కానీ చదివిన ప్రతి వ్యక్తి అమెరికా వెళ్ళనా, ఆస్ట్రేలియా వెళ్ళనా, ఇక్కడున్న నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు చదువుకొని ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఏమీ లాభం లేదు, నేను ఉండి నష్టమే, నేను అబ్రాడ్కి వెళ్ళిపోతా, ఆస్ట్రేలియా పోతా, అమెరికా పోతా అనడమే తప్ప నేను చదువుకున్న ఊర్లో ఏం చేస్తున్నామనేది ఎవరు ఆలోచించరు. మామూలుగా మీరు బాగా ఆలోచించండి. ఎంసెట్ నీట్ అని ఇప్పుడు వచ్చింది. ఎంసెట్ మెడికల్ ర్యాంకర్ నంబర్ 1 ఒక పేరు. గత 10 ఏళ్ల నుంచి ఇంజనీరింగ్లో కానీ, ఎంబీఏలో కానీ, ఎంసీఏలో కానీ టాపర్స్ లిస్ట్ తీసుకోండి. మీరు టాపర్స్ లిస్ట్ తీసుకోండి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో మీరు ఒక్కసారి వెతకండి. ఎక్కడున్నారు వాళ్ళంతా? ఈ దేశంలో ఉన్నారా? ఈ దేశానికి సేవ చేస్తున్నారా? వీళ్ళు మన పైసల మీద చదివి, మనతో చదివి, మనము తిన్న పప్పు దినుసుల మీద వేసినటువంటి ట్యాక్స్తో చదివి, మనం తోముకున్న పేస్ట్ మీద ట్యాక్స్తో చదివి వాళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే ఆ టాపర్స్ గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళందరూ ఎక్కడున్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ ఫ్లేవర్, ఈ క్రీమ్, ఈ టాప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దేశం కోసం పనిచేయని పరిస్థితి వచ్చినప్పుడు మనకు ఏం లాభం? వాళ్ళని చదివించి ఏం లాభం? నంబర్ 1 స్టేట్ టాపర్ కన్నా 90% చదివి 100కు 100 మార్కులు తెచ్చుకొని టాపర్గా ఉన్న వ్యక్తి కన్నా 60% మార్కులు వచ్చి అందరి సమాజం పట్ల అవగాహన ఉండి వారు ఇక్కడే సర్వీస్ చేసిన వ్యక్తే గొప్పవాడు నా దృష్టిలో. కానీ ఇప్పుడున్న తల్లిదండ్రులు, నా కొడుకు వ్యవసాయం చేస్తున్నాడు, పెద్దోడు ఏం చేస్తున్నాడు? పెద్దోడు అమెరికాలో ఉన్నాడు, చిన్నోడు వ్యవసాయం చేస్తున్నాడు. అందరికీ వ్యవసాయదారులు కావాలి. వ్యవసాయదారుడికి పిల్లనివ్వడు. అందరికీ పూజలు కావాలి, కానీ పంతులకు ఎవడు పిల్లనివ్వడు. వాడికి ఐటీ కంప్యూటర్స్ వాళ్ళకే కావాలి. వ్యవసాయదారునికి ఇచ్చేవాడు లేడు, పంతులకు ఇచ్చేవాడు లేడు. వ్యవసాయం లేటెస్ట్ టెక్నాలజీలో చేయలేమా? దానికి ఆ సౌకర్యాలు లేవా? ఉన్నాయి, కానీ యువత తెలుసుకోవట్లేదు. ఇది పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఏవైతే ఉన్నారో 3180 మంది ఉన్నారు. హోమ్ గార్డ్స్ 250, ఐసిడిఎస్ టీచర్లు అంటే అంగన్వాడీ టీచర్లు 1165, ఆయాలు 1065, ఐకేపీ ఇందిరా క్రాంతి పథకం, సెర్ఫ్, మొన్నటి డ్వాక్రా గ్రూపులు 400 మంది, ఆఫీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 300 మంది, మొత్తం 3180 మంది కాంట్రాక్ట్ బేస్డ్ మీద పనిచేస్తున్నారు మన కాన్స్టిట్యున్సీలో. ఇంతమంది పని చేస్తున్నారే, వీళ్ళందరూ చేస్తున్నటువంటి పని ఏం పని? నీతి ఉన్నవాడు, నిజాయితీ ఉన్నవాడు సక్రమంగా పనిచేస్తే రాజకీయ ఒత్తిడిలతో ఆ సర్పంచో, ఎంపీడీసో, జడ్పీటీసో, ఎంపీపో, ఎమ్మెల్యేనో, మంత్రో, ఆఫీసర్లు, వాళ్ళ హయ్యర్ ఆఫీసర్స్ ఎవరైనా సరే వాళ్ళని ఒత్తిడికి గురి చేస్తే నీతిగా ఉన్న వ్యక్తి చితికిపోయి 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయినాక వాడు కరప్షన్కి అలవాటు పడుతున్నాడు. కరప్షన్ ఉండద్దు, చాలా బాగుంది. యాంటీ కరప్షన్ బాగానే ఉంది, నిజాయితీగా ఉండాలి, బాగానే ఉంది. కానీ ఇంట్లో కూర్చుండి మాట్లాడితే కాదు, తెలుసుకోవాలి, అవగాహన ఉండాలి. ఖచ్చితంగా అవతల వాడి తప్పుని గుర్తించాలి. అవసరం పడితే వారం 10 రోజులు ఆ పని గురించి వెంబడపడాలి. అన్నీ తెలుసుకున్న తర్వాత మనం వెళ్ళి ఖచ్చితంగా అడిగితే, పూసగుచ్చినట్టు మనం మాట్లాడితే వాడు ఖచ్చితంగా భయపడతాడు. అవగాహన ఉందా లేదా అనేది మొట్టమొదలు చూస్తారు అవతలవాడు. వేగంగా మాట్లాడేవన్నీ పక్కన పెడతారు. నిజంగా ఓపికతో ఉండి యువకులు పోయి అడిగి చూడండి, యువతులు పోయి అడిగి చూడండి, మీకు వస్తుంది. కాలేజ్ ఉంటుంది మండలంలో, కామారెడ్డిలో కాలేజ్ ఉంటుంది. ఆర్టీసీ వాడి టైము, బస్సు టైము మనకు టైంకు ఉండదు, కాలేజ్ టైంకు ఉండదు. కనీసం ఆ కాలేజ్ టైంకి అవసరం ఉన్న స్టూడెంట్స్కు స్పెషల్ బస్సులు వేసే తెలివి కూడా రాజకీయ నాయకులకు లేదు.
ఎట్టి పరిస్థితుల్లో విద్య, వైద్యం, రవాణా సౌకర్యం ఉన్న రోజు పల్లెల్లో యువత ఖచ్చితంగా బలపడతారని నమ్ముతున్నాను. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనకు కావాల్సినటువంటి సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటున్నాను. ఏమనుకోనంటే మీ ఇంటి నుంచి మొదలు పెడతాం. ఉదయం లేస్తాం, 5 నిమిషాల్లో డెబిట్ స్టార్ట్ అవుతుంది. ఉదయం లేస్తాం, లేచి ఫ్యాన్ నడుస్తుంటుంది, ట్యూబ్ వెలుగుతుంటుంది, అక్కడున్న బెడ్షీట్ అలాగే ఉంటుంది, అక్కడున్న మంచం మీద దుప్పటి అలాగే ఉంటుంది. అదే పాస్మోకంతో లేచి సోఫాలో పోయి కూర్చుంటాం తప్ప ఆ ఫ్యాను బంద్ చేయం, ఆ బెడ్షీట్ తీర్చాం, దాన్ని దులిపి మంచిగా మడతపెట్టి నీట్గా చేసి పెట్టాం. ఎందుకంటే ఒక ఆయమ్మ ఉంటుంది ఇంట్లో, అమ్మ, ఆమె పని చేస్తుంది కాబట్టి మనకేం పని అవసరం లేదు. అలాగే నెక్స్ట్ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత గ్రామ స్థాయికి వెళ్తే గ్రామంలో మోటార్ పోస్తూనే ఉంటుంది, నీళ్లు నడుస్తూనే ఉంటుంది, మోటార్ నడుస్తూనే ఉంటుంది, నీళ్లు పోస్తూనే ఉంటుంది. రోడెంబట అవి మోర్లలకు పోతూనే ఉంటాయి. రోడెంబట పోతున్నటువంటి యువకులు క్రాఫ్ని ఇలా 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 అనుకుంటూ వెళ్తాం తప్ప, డ్రెస్సును చూసుకోవడం తప్ప ఆ మోటార్ బంద్ చేయాలి, బంద్ చేయని వాడికి కనీసం మోటార్ బంద్ చేయమని చెప్పుదామనే ఆలోచన ఉండదు. కరెంటు కష్టం, మోటార్ కాలిపోతే డబ్బులు వేస్ట్, నీళ్ళు వెళ్ళిపోతే భూగర్భ జలాలు పోతాయి. ఇన్ని సమస్యలు ఉన్నా మనం పట్టించుకోం. ఎందుకంటే అది మనది కాదు. ఆడ ఎవడో పనోడు ఉన్నాడు, సర్పంచ్. ఆ తర్వాత ఇంట్లో ఉల్లిగడ్డలు కోస్తాం, ఎల్లిగడ్డలు పొట్టు తీస్తాం, పుచ్చు వంకాయలు పక్కకు పెడతాం, అంత చెత్త తీసి చాటలు నూకి చక్కగా తీసుకుపోయి ఇల్లంతా నూకి శుభ్రపరిచి చక్కగా తీసుకుపోయి మన ఇంటి ఎదురుగున్న గెటర్లు వేసేస్తాం. మనకు అవసరం లేదు, ఆ రోడ్డు మనది కాదు, ఆ మోరి మనది కాదు, మనకు అవసరం లేదు. ఎందుకంటే దానికో పనివాడు ఉన్నాడు, సర్పంచ్. ఈ సర్పంచ్ నోట్ల మన్నువాడ ఈ మోర్లే తీయడంటాం. కానీ ఆ మోర్లు వేసిన చెత్త అది మన అందరి ఇండ్ల నుంచి వచ్చింది అనేది ఏ ఒక్కరికి తెలియదు. వానలు పడుతుంటాయి, నీళ్ళు వస్తాయి, మోర్లు మొత్తం బొర్రి రోడ్డు మీదకి వచ్చేస్తే హై హీల్స్ చెప్పులు, మంచి బూట్లు, పాయింటు, చుడీదార్ వేసుకుంటూ పోతే చున్నీ బుర్జలానినా, మన బూటుకు మట్టంటినా మనం ఏమంటాం? ఈ నోట్ల మన్నువాడా, ఈడు మొత్తం మోర్లు అట్లనే ఉంచిండు, మొత్తం బుర్జయింది, గలీజ్ ఉన్నది, ఇంక మళ్ళోసారి వస్తుంది ఇట్టాలా లేకుంటే ఓటు వేయొద్దని అంటాం. కానీ వాని దగ్గరికి ఓం అడగం. ఇంటి ట్యాక్సులు కట్టాం, నల్ల ట్యాక్సులు కట్టాం, కానీ మనం మాత్రం అందరినీ తిడుతూనే ఉంటాం. ఎదుటి వాడిని తిట్టేటప్పుడు మనం ఏం తప్పు చేశామో ఒక్కసారి గుర్తుంచుకోవాలి. సామాజిక బాధ్యత అంటే సమాజాన్ని ఉద్ధరించమని కాదు. సామాజిక బాధ్యత అంటే నన్ను నేను ఉద్ధరించుకోవాలి, నేను చేసే పనిని సక్రమంగా చేయాలి, నా సైడు తప్పు లేకుంటే సరిపోయాయి. లండన్లో రోడ్లు బాగున్నాయి, మా అన్న అమెరికా వెండు, చాలా బాగుంది, రోడ్లు నీట్గా ఉంటుందట, ఇటు చూసినా చాలా బాగుంటుందట అని చెప్తారు. కానీ మనం అంటాం, మనం అప్పుడు ఒక పాప్కార్న్ తిని ప్లాస్టిక్ కవర్ తీసి కింద పడేస్తాం, అది జేబులో పెట్టుకోం. ఎందుకంటే అది మన పని కాదు. ఇలా మన పని కాదు అని అనుకుంటే ఎక్కడ పోతుంది రాజకీయం, ఎక్కడ పోతుంది సమాజం? నేను మీకు చెప్పేది ఒకటే, యువత ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలి. ఇవాళ ఇక్కడికి ఎంత జనం వచ్చారని కాదు నేను మాట్లాడేది, ఇవాళ ఇదంతా ఏర్పాటు చేస్తే సభ నిండలేదని కాదు బాధపడేది. యువత రేపు ప్రొద్దున అడగనప్పుడు, మీరెళ్ళి మీ గ్రామాల్లో ప్రశ్నించినప్పుడు, నేను తప్పు చేస్తే కూడా నన్ను అడగనప్పుడు బాధపడతాను. ఎంతమంది వచ్చారని కాదు, ఎంతమంది నేర్చుకున్నారనేది ముఖ్యం, ఎంతమందికి అవగాహన అయిందనేది ముఖ్యం. ఉన్న దగ్గరికి వెళ్ళి పంపడం కాదు, ఇంట్లో కూర్చుండి నో కరప్షన్ అంటే నడవదు. డబ్బు తీసుకునేవాడిది ఎంత తప్పు, ఇచ్చేవాడిది కూడా అంతే తప్పు. ఇవ్వనే ఇవ్వద్దు, ఇవ్వకుంటే పని ఎలా అవుతుంది అనుకుంటావు. నిజంగా మన సైడు న్యాయం ఉంటే, నేనంటున్నాను, ఎక్కడ అన్యాయం జరిగినా మీకు నిజంగా మీ తరపు న్యాయం ఉంటే నాకు రమ్మని చెప్పండి, మీ పనిని మీ ఇంటి దగ్గర కూర్చుండి నేను చెప్పకపోతే నా పేరు రమణారెడ్డే కాదని చెప్తున్నాను. ఇలాంటి పరిస్థితిలో ఎవరో ఏదో అంటుండొచ్చు, ఈయన అమ్ముడు పోయిండను, విడ్రా అయిండను, వేరే రాజకీయంగా ఏదో మాట్లాడినా, నా మనస్సాక్షికి తెలుసు నేనేందనేది నాకు తెలుసు. తప్పు చేసే పరిస్థితే లేదు, తప్పు చేయనిచ్చే పరిస్థితి కూడా ఉండదు.
నా కళ్ళెదుట తప్పు జరిగినా ఒప్పుకోను, నేను తప్పు చేయను, ఇది నా మనస్సాక్షి. నేను అనేది మీకు ఒకటే, యువకులు మొత్తం గ్రామాల్లో చైతన్యం కావాలి, యువతులు మొత్తం గ్రామాల్లో చైతన్యం కావాలి. ఒక బీసీ వెల్ఫేర్ హాస్టల్, ఒక ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్, ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో లక్షల రూపాయలు పెట్టి ఖర్చు పెడుతుంటే పురుగులు వచ్చిన అన్నము, సమయానికి అన్నం లేకపోవడము, కనీసం బాత్రూంలో స్నానం చేద్దామంటే స్నానంకు డోర్ లేకపోవడము, అమ్మాయిలు ఇబ్బంది పడి అబ్బాయిలు ఇబ్బంది పడి అక్కడే ఏ కష్టమైతే పడుతున్నామో అప్పుడే ఈ సమాజం మీద విరక్తి వచ్చి నేనొక్కని నిజాయితీగా ఉంటే నాకేం లాభం, నేనేం అవసరం, నాకేం అవసరం అని చెప్పి అప్పుడే ఆ బీజం పడిపోయి రాను రాను నేను పలాని వాడిలాగా డబ్బులు సంపాదించాలి, నేను పలాని వాడిలాగా కష్టపడాలి అని కన్నా పలాని వాడిలాగా డబ్బులు సంపాదించి పెద్ద కావాలని ఆలోచిస్తారు. కానీ ఈ సమాజం కోసం, ఈ దేశం కోసం, ఈ పుట్టిన గ్రామం కోసం, నా అనుకున్న వ్యక్తుల గురించి, నా గ్రామ ప్రజల గురించి కష్టపడతానే ఆలోచన ఎవరు చేయట్లేదు. కాబట్టి దయచేసి నేను అందరికి చెప్పేది, ఈ 4-5 మాటలు ఎందుకు చెప్పానంటే 55 శాఖల్లో వేట్ సెరిమనీ, డ్రగ్స్, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషను, ఐబీ, మళ్ళీ పంచాయతీరాజు, ఐసిడిఎస్, పీడి, డిఆర్డిఏ, రెవెన్యూ, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, అట్లాగే డిఎంఓ, డిఈఓ, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, అలాగే డిఆర్ఓ, అలాగే డిఎంహెచ్ఓ, అలాగే మొత్తం 55 శాఖలు ఎందులో అడిగినా చెప్పగలుగుతాం. నేను అనేది ఒకటే, ఈ ఓపెన్ డెబిట్కు రావడం అనేది నన్ను నేను నమ్ముకున్న విషయం. నాకున్న అవగాహన 100% తెలిసిన వ్యక్తి ఎవడు ఉండడు. 90% తెలిస్తే ఎదుటోన్ని ప్రశ్నించవచ్చు. 90% తెలవాలంటే దాని గురించి చాలా రోజులు శ్రమించాల్సిన పరిస్థితి ఉంటుంది. కన్స్ట్రక్టివ్ ఇయర్స్ టుగెదర్ పడుతుంది. నిర్మాణాత్మకమైన పని సంవత్సరాల తరబడి. ఒక ఇల్లు కట్టాలంటే 2 ఏళ్ళు, ఒక ఇల్లు గూర్చాలంటే ఒక జేసీబీ తెస్తే 2 గంటలు. నిర్మించడం కష్టం, శ్రమించాలి, నిర్మించాలి, కానీ ఉన్న సమాజాన్ని కూలదోసే పరిస్థితిలో ఉండకూడదు. కాబట్టి ఎవరైనా సరే మీరు అడగండి, ఏ సమస్య అడిగినా సరే చెప్తాం, బాధ్యతగా ఉండాలి. రేపటి నుంచి మనం ఖచ్చితంగా ప్రజల పట్ల, మనల్ని నమ్ముకున్న తల్లిదండ్రుల పట్ల, మనం పుట్టిన గ్రామం పట్ల విధేయతతో నుండి దేశ ఆర్థిక పరిస్థితి ముందుకెళ్లే విధంగా మనం అందరం కష్టపడాలని, కామారెడ్డి రోడ్లు, గ్రామీణ రోడ్లు అన్నీ కూడా పలాని దేశంలాగా ఉంది అనే బదులు మన రోడ్లు ఎంత సుందరంగా ఉన్నాయని చూడాలి. మన ముఖం ఎంతైతే నీట్గా కడుక్కుంటామో మన గ్రామం అలాగే ఉండాలనే కాన్సెప్ట్లో ఉండాలని కోరుకుంటూ, మీరు ఏదైనా అడగడానికి నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. కాటిపల్లి వెంకట రమణారెడ్డి గారు చెప్పిన ప్రతి అక్షరం సత్యమే. ఏదైనా సినిమా చూసి వస్తాం, ఎవరైనా గొప్పగా మాట్లాడితే వినొస్తాం, అరే నిజమే కదా, సమాజం మారాలి అనుకుంటాం. కానీ ఆ మార్పు మన నుంచి ప్రారంభం కావాలనే మౌలిక సూత్రాన్ని మాత్రం అందరం మర్చిపోతున్నాం. కనుక వెంకటరమణారెడ్డి గారు కోరుకున్నట్టుగా మార్పు మన నుంచే ప్రారంభం కావాలి. ప్రోగ్రాం మొదటి నుంచి చెప్తున్నాము, మీ చైర్స్కి దగ్గరగా 8 మైక్ పాయింట్స్ ఉన్నాయి. ఎవరు ప్రశ్నల్ని అడగాలనుకున్నా కూడా మీకు దగ్గరలో ఉన్న మైక్ పాయింట్ దగ్గరకు వచ్చి వెంకటరమణారెడ్డి గారిని మీకు కలిగిన సమస్యని, సందేహాన్ని వివరించవచ్చు. మొదటి పాయింట్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారో చెప్పి అడగండి బ్రదర్. Thank you for giving this opportunity to me. Sir, first thing, ఫస్ట్లో మీ స్పీచ్ స్టార్ట్ చేసే ముందు ఒక మాట చెప్పారు. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ముఖం ముందే సూటిగా చెప్తానని ఒక మాట చెప్పారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను కూడా మీ మీ అంటే నో ప్రాబ్లం ఓకే సార్, థ్యాంక్ యూ. మీ పొలిటీషియన్స్ గురించి ఒక చిన్న మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఫర్ గివ్ మీ 5 minutes ఫర్ యువర్ టైం. మీ టైంను నేను పాటించినందుకు క్షమించాలి. భారతదేశం పుణ్యభూమి, భారతదేశంలో జన్మించడం అదృష్టం.
ఎందరో దేవతలు మహాత్ములు ఋషులు మునులు వెలిసినట్టి పుణ్య ప్రదేశం పవిత్ర భారతదేశం. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా మనిషికి స్వాతంత్రం లేదు, సమానత్వం లేదు, భావ ప్రకటన స్వేచ్ఛ లేదు. ఏ సందేశాలతో అయితే మన భారతదేశాన్ని మనం నిర్మించుకున్నామో అవన్నీ పాతాళానికి అనగదొక్కుతున్నారు మీ రాజకీయ నాయకులు. భారతదేశ ప్రజలందరి మేలు కోరి మన జీవితాల బాగు కోసం ఏవైతే రాజ్యాంగాన్ని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే విశిష్ట లక్షణాలను పొందుపరుస్తూ మహాత్ములైన నాటి ప్రజాప్రతినిధుల మధ్య చట్టసభలో ఆమోదించబడ్డ తల్లినే 7 దశాబ్దాలుగా ప్రజాస్వామ్య ప్రభుత్వంగా పిలువబడుతున్న పవిత్ర భారతదేశంలో ఆ దేశ రాజ్యాంగాన్ని కాల్చి పారేస్తున్న దురదృష్టపు గవర్నమెంట్లు మన దేశంలో కొనసాగుతూ ఉన్నాయి. జాతీయ జెండాకు బదులుగా పార్టీ జెండాలను మెడలో వేసుకొని విర్రవీగుతున్న పొంగిపోతున్న ఈ మనుషుల మధ్యలో భారత మాత తన ఒంటి వస్త్రం యొక్క రంగునే మార్చుకుంటుంది. తన తలను సిగ్గుతో దించుకుంటుంది. తన తల్లి ఒడిలో శాంతి పరుస్తూ మా యువ నాయకులు వేచి చూస్తున్నారు మంచి జరుగుతుందనే ఒక చిన్న అవకాశం కోసం. లేదంటే నాడు బ్రిటిష్ పాలనను ఏ విధంగా అయితే మహాత్ములు తరిమి కొట్టారో ఆ విధంగానే యూత్ దిగిందనుకో ప్రతి ఒక్క రాజకీయ పార్టీని తరిమి కొడుతుందని చెప్తా ఉన్నాను. ఏ పార్టీ జెండాలకైతే మనం గౌరవం ఇస్తున్నామో, ఏ పార్టీలకైతే మనం విలువనిస్తున్నామో అదే విధంగా ఒక్కసారి మన భారత జాతీయ జెండాను గౌరవిద్దాం. మన భారత మాత వారసులుగా గర్వపడదాం. సార్, ఎంతో పుణ్యమైన ఈ దేశంలో పేదరికం, బాలిక శిశు హత్యలు, చైల్డ్ లేబర్, కుల వివక్ష, సమానత్వం లేదు, అవినీతి కొనసాగుతూ ఉంది. మన దేశం ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానం ప్రపంచంలోనే, కానీ స్టిల్ డెవలప్ అవుతూనే ఉంది. మురికివాడలో అనారోగ్యమైన వాతావరణంలో ఇప్పటికీ ప్రజలు జీవిస్తూ ఉన్నారు. నివాస స్థలం, ఇల్లు లేని ప్రజలు నేటికి ఇండియాలో ఉన్నారు. మానభంగాలలో మన దేశం ముందుకు వెళ్తూ ఉన్నది. చిన్న పిల్లలు ఇప్పటికీ దేశంలో అడుక్కు తింటున్నారు. తినడానికి మంచి ఆహారం దొరకని పిల్లలు కూడా ఈ దేశంలో నివసిస్తూ ఉన్నారు. మంచి నీళ్లు కూడా త్రాగడానికి దొరకని పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయి. అకార్డింగ్ టు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఎవ్రీడే 4 మినిట్స్కి ఒక శిశువు చనిపోతా ఉన్నాడు. అతని వయస్సు 6 సంవత్సరాల కంటే తక్కువగా ఉంది. ఎవ్రీ ఇయర్ భ్రూణ హత్యలు లేదంటే ఆడపిల్ల పుట్టగానే శిశు హత్యలు జరుగుతున్నాయి ఈ పుణ్యమైన భారతదేశంలో. దేర్ ఆర్ అరౌండ్ 60 మిలియన్ వర్కింగ్ ఇన్ ఇండియా. 60 మిలియన్ల స్టూడెంట్స్, చిల్డ్రన్స్ ఇప్పటికీ చైల్డ్ లేబర్గానే ఉన్నారు. రైతులకు సంతృప్తి లేదు, కానీ వాళ్ళే దేశానికి వెన్నెముక. మరియు ఎందులో ఈ గవర్నమెంట్లు ముందుకు పోతున్నాయి, ఏం డెవలప్ చేయడానికి ఇండియాలో వెలుస్తున్నాయని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. పేదరికాన్ని పెంచడానిక, శిశు హత్యలు జరపడానిక, చైల్డ్ లేబర్లు పెంచడానిక, కుల వివక్షను కొనసాగించడానిక, అవినీతిని పెంపొందించడానిక, మానభంగాలలో పాల్గొనడానిక? దేశం అభివృద్ధి ఎప్పుడు చెందుతుంది? మత విద్వేషాలు పెంచడం, మనుషుల్ని చీల్చడం ప్రజాపాలన కాదు, ప్రజాస్వామ్య సిద్ధాంతము కాదు. అటువంటి గవర్నమెంట్లు మాకు అవసరం లేదు. దేశం అభివృద్ధి చెందడం అంటే రంగుల గోడలు కాదు. పౌరుడు నైతికంగా అభివృద్ధి చెంది దేశం గురించి ఆలోచించినప్పుడే దేశం అభివృద్ధి చెందినట్లు. రూపాయి బియ్యం తినలేని పరిస్థితుల్లో మేమున్నాం, కానీ బయట దొరికే 50 రూపాయల బియ్యాన్ని మేము కొనలేం. మున్సిపల్ వాటర్ని మేము తాగలేం. అలా అని 10 రూపాయలు పెట్టి మినరల్ వాటర్ కూడా కొనలేం. ఇందిరమ్మ కట్టించిన ఆనాటి ఇళ్లలో మేము ఇప్పుడు నివసించలేం. అలాగని మేము కలలు కంటున్న మా కలల నివాసాన్ని మేము నిర్మించుకోలేం. ప్రభుత్వ బడికి పోలేం. అలాగని కార్పొరేట్ స్కూల్లో చదివి ఆ ఫీజులు మేము పే చేయలేం. గవర్నమెంట్ హాస్పిటల్లోకి మేము వెళ్ళలేం. అలాగని కార్పొరేట్ బిల్లులు కూడా మేము చెల్లించలేం. సిటీ బస్సుల్లో వెళ్ళలేం. అలాగని బండ్లు కొనుక్కున్నామని ఆ బండికి పెట్రోల్ కూడా కొనలేం. సార్, ఇండియాలో పేదలు ఉన్నారు, కానీ పేద దేశమా? కాదు. ఇండియాలో అభివృద్ధి ఉంది, కానీ అభివృద్ధి చెందిన దేశమా? కాదు. రీజన్స్: కేజీ బియ్యం 50 రూపాయలు, అదే సిమ్ కార్డ్ ఫ్రీ. అంబులెన్స్కు ఫోన్ చేస్తే దానికంటే ముందు పిజ్జా ఆర్డర్ నా ఇంటి ముంగట నిలబడతాడు. చెప్పులు ఏసీ రూమ్లో కొంటున్నాం. ఆహార పదార్థాలని ఎక్కడో నడి రోడ్డు మీద ఈగలు వాళ్తున్నప్పుడు కొంటున్నాం. పర్యావరణం కాలుష్యం చేసే ఫ్యాక్టరీలకు 24 గంటల కరెంటు. దేశానికి పంటలు పండించి వెన్నెముకగా ఉన్న రైతుకు 7 గంటల కరెంటు. ఎక్కడ అభివృద్ధి చెందుతుంది? ఈ విధంగా మన దేశ వ్యవస్థ, మన దేశ గవర్నమెంట్ ఈ విధంగా ఉన్నప్పుడు ఎప్పుడు మన దేశాన్ని అభివృద్ధి చెందిస్తారని చెప్తున్నా. ప్లీజ్ కేర్ యూత్ అండ్ ఎల్డర్స్.
ఒక ఆవును కొనడానికి 60,000 మనం ఖర్చు చేస్తాం, ఒక బర్రెను కొనడానికి 40,000 మనం ఖర్చు చేస్తాం. ఒక రాజకీయవేత్త ఒక ఓటు కోసం నిన్ను 500 రూపాయలకు కొంటున్నాడు అంటే నీ వాల్యూ ఒక పశువుకి ఇచ్చే నీ వాల్యూ ఒక పశువుతో కూడా సమానం కాదని అర్థం చేసుకో. సార్, ఒక యూత్ అనేవాడు కూడా ఒక స్కూల్ నుండే వస్తాడు. మరి ఆ స్కూల్ పొజిషన్స్, మిడ్ డే మీల్స్ ఉండవు, టైంకి బుక్స్ రావు, వాటర్ ఫెసిలిటీ ఉండదు, లైబ్రరీ ఉండదు, ల్యాబ్ ఉండదు, డిజిటల్ క్లాసెస్ ఉండవు, కంప్యూటర్ క్లాసెస్ ఉండవు, గేమ్స్ ఉండవు, కల్చరల్ యాక్టివిటీస్ ఉండవు, హాస్టల్స్లో ఫెసిలిటీస్ కూడా ఉండవు. మరి ఎట్లా మేము మా లక్ష్యాలని బిల్డ్ చేసుకోగలుగుతాం, మా లైఫ్ని మేము బిల్డ్ చేసుకోగలుగుతాం? ఈరోజు ఉన్న ఎడ్యుకేషన్ ప్రకారం గవర్నమెంట్లో అక్షరాస్యత అని గొప్పగా చెప్పుకోవచ్చు. బట్ ఎంతమంది లిటరేచర్స్ ఉన్నారో అందులో అందరూ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కారు. లిటరేచర్ 90% ఉన్నా అందులో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మాత్రం 40% బిలో 40% మాత్రమే ఉంటారని నేను తెలియజేస్తా ఉన్నాను. వన్ థింగ్ సార్, అసెంబ్లీలో ముచ్చట్లు ఎందుకోసం అక్కడ అసెంబ్లీలో గ్యాదర్ అవుతా ఉన్నారు? సార్, మీ మేకప్ల కోసం కాదు సార్ మా సభ మెయింటైన్ చేస్తుంది. అసెంబ్లీ మీ తిరిగే కార్ల గురించి చెప్పుకోవడానికి కాదు. మీ మీద అసభ్యకరమైన మాటల ప్రవర్తన చేశారని ఆ అసెంబ్లీని యూజ్ చేసుకోవడం కాదు సార్. అక్కడ నిన్ను తిట్టిన ఒక నాయకుడు ఎందుకు నిన్ను తిడుతున్నాడు, అతని లోపల ఉన్న ఫ్రస్ట్రేషన్ ఏంటి, అది తెలుసుకొని అక్కడ మీరు సమాధానాన్ని కొనసాగించండి. అక్కడ మా కోసం ఆలోచించండి. ఎవరో వచ్చి ఏవో హామీలు ఇచ్చి ఏవో చేస్తున్నారని మీరేమి చేసినా సార్ మేము దానికి సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడైతే మీరు మాకు బాగుపడతారు, మీరు బాగు చేస్తారు అని తెలిసినప్పుడు మేము మా ప్రాణాలైనా మీకు అర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. సార్, లీడర్షిప్ కోసం కొన్ని క్వాలిఫికేషన్స్ నా తరపు నుంచి సజెషన్స్గా భావించండి. పొలిటీషియన్ నాయకుడు ఎప్పుడైతే పార్టీలో చేరి దేశ సేవకై ముందుకొస్తాడో అప్పుడు ఆయనకి క్లియర్ విజన్ ఉండాలి, ఎందుకు నేను పార్టీలోకి రావాలి అని. అతనికంటూ ఒక ధైర్యం ఉండాలి, ఎందుకు నేను పాలన చేయాలి, ఎవరి కోసం పాలన చేయాలి అని. స్వార్థం ఉండకూడదు. తను సంపాదించే డబ్బు కానీ చేసే సేవ కానీ తన కోసం కాకుండా తన వాళ్ళ కోసం చేసినప్పుడే ఒక పార్టీ నాయకుడు పార్టీ గౌరవం నిలబెట్టిన వాడవుతాడు. లీడర్ ఎప్పుడు ఒక జాతి గురించి కాదు, జనంలో నుంచి పుట్టాలి. దీక్షతో అనుకున్నది సాధించినప్పుడే అతన్ని లీడర్గా మేము ప్రేరేపిస్తాం. లీడర్ ముందుకు నడిచినప్పుడు నిజాయితీగా నడుస్తున్నాడని మాకు తెలిసినప్పుడు ఆయన వెనుక ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మేము వస్తాం. కులం ముఖ్యం కాదు, ఫస్ట్ మీ గుణాలు మాకు ముఖ్యం. ఎన్ని విధాలుగా మీరు ఒదిగి మా కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అన్ని విధాలుగా మీకు సైన్యం లేకపోయినా ఆ సైన్యం స్థానంలో యువత మొత్తం ఉంటుందని నేను తెలియజేస్తా ఉన్నాను మీకు. సార్, క్వశ్చన్స్ 21 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఎస్ఆర్ నో క్వశ్చన్స్ 2-3 వాక్యాల్లో చెప్పే క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి సార్. టైం సార్, ప్లీజ్, దిస్ ఇస్ మై ఫ్రస్ట్రేషన్, నాట్ ఏ సార్. సారీ సార్, స్పీచ్ ఇవ్వకుండా సమస్య గురించి ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? మీరు మీ ఇంట్లో ఉంటున్నారు సార్, సమాజంలో ఉంటున్నారా? మీరు మాట్లాడండి. వన్ థింగ్ సార్, ఇక్కడ జరిగిన దాన్ని ఇక్కడ మాత్రమే మర్చిపోవాలి. ఒకవేళ పార్టీ కక్షలతో బయట కనుక కొనసాగితే అస్సలు బాగో చెప్తా ఉన్నా. ఇండియాలో ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ అటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో రాదు సార్. వస్తుంది సార్, ఐ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్. సార్ మాట్లాడండి. ఇండియాలో ది బిగ్గెస్ట్ ప్రాబ్లం అన్ఎంప్లాయ్మెంట్. మరి ఇది పెరగడానికి గల కారణం రాజకీయ నాయకుల కరప్షన్. థ్యాంక్ యూ సార్. అన్ఎంప్లాయ్మెంట్ని మీరు పోగొట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకోగలరు? గ్రామ స్థాయిలో ఉన్న విద్యాశాఖను రవాణా శాఖను పరిపూర్ణ స్థితిలో పటిష్టంగా చేసినప్పుడు ఈ పరిస్థితి రాదు. సార్, మీరు చెప్పే ఆన్సర్ కరెక్టా రాంగ్ అనేది నాకు తెలియదు. ప్లీజ్ యూ ఫోకస్ ఆన్ దట్ ఆన్సర్. విద్యాశాఖ వినండి, నేను చెప్తున్నాను. విద్యాశాఖని పరిపూర్ణంగా పటిష్టపరిచినప్పుడు చదవాలనుకున్నటువంటి వ్యక్తి రిజర్వేషన్ గురించో లేకుంటే రిజర్వేషన్ లేననో కానీ ఆలోచించకుండా సమాజానికి ఉపయోగపడే పద్ధతిలో తన స్కిల్స్ను డెవలప్ చేసుకొని ఖచ్చితంగా రేపొద్దున తను తెలివైన పౌరుడిగా ఈ దేశానికి ఉన్నప్పుడు ఖచ్చితంగా అతను అయితే వ్యాపారవేత్త అవుతాడు, లేదా ఉద్యోగస్తుడు అవుతాడు, లేదా 10 మందికి సాయం చేసి సంపాదిస్తాడు అనేది నేను అంటున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం ఉన్న మన ఎడ్యుకేషన్ సిస్టమ్ రైట్ ఆర్ రాంగ్?
మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అదర్ దెన్ అంటే ఆల్ ఓవర్ వరల్డ్లో మనదే టాపెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. బట్ బై ఫెసిలిటీస్ ఈజ్ వెరీ పూర్, అడ్మినిస్ట్రేషన్ ఈజ్ వెరీ పూర్. సార్ మీరు థియరీ క్లాసెస్ని అగ్రీ చేస్తారా? అగ్రీ చేస్తాను సార్. వై? థియరీ క్లాసెస్ను అగ్రీ చేస్తారన్నారు, ఎందుకు అడిగారు? సార్ ఒక స్టూడెంట్ 10th క్లాస్లో చదివి ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఆ క్వశ్చన్ పేపర్ని చెప్పలేడు, బట్ అతను 5th క్లాస్లో చూసిన సినిమాని మాత్రం క్లియర్గా చెప్పగలుగుతాడు. అందుకే ఆ థియరీకి వాళ్ళు ప్రాక్టికల్గా అది విజువలైజ్. ఇది ఎక్కడైనా సరే ఒకటి గమనించండి, విజువలైజేషన్లో ఉన్న మెమరీ ప్రాక్టికల్లో ఉన్న మెమరీ థియరీకి ఉండదు. ఎప్పుడైతే విజువలైజేషన్ అక్కడ ఆ ఎల్ఈడి స్క్రీన్ పెట్టాం, కారణం ఏంటంటే ఎక్కువ జ్ఞాపకం ఉంటుందని. ఎప్పుడైనా రేడియోలో వినండి, టీవీలో చూడండి, రేడియోలో విన్నది జ్ఞాపకం ఉండదు, టీవీలో చూసింది మాత్రం జ్ఞాపకం ఉంటుంది. కాబట్టి ఎడ్యుకేషన్ షుడ్ బి విజువలైజేషన్లో ఉండాలి, ఖచ్చితంగా విజువలైజ్డ్గానే ఉండాలి. ఒక యూత్ మైండ్ సెట్ ఎందుకు చేంజ్ అవుతలేదు సార్? పాపులేషన్ పెరిగిన కొద్దీ జాబ్స్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి, బట్ ఒక యూత్ అనేవాడు మాత్రం జాబ్ల వెనుకనే పడుతున్నాడు. వై? యూత్ అవేర్నెస్ లేకపోవడం, మార్పు కోరకపోవడం, మార్పు చెందాలనుకునే నాయకత్వం లేకపోవడం, గైడెన్స్ లోపం. తల్లిదండ్రులు నిరక్షరాస్యులు కావచ్చు, తల్లిదండ్రులు వ్యవసాయదారులు కావచ్చు, కొడుకు ఫీజు కట్టాలి, కొడుకుకు తిండి పెట్టాలి, కొడుకును మంచిగా చూసుకోవాలి అని చెప్పి ఆలోచించే తల్లిదండ్రులు నీ భవిష్యత్తును నిర్ణయించే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఇకపోతే అక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తులు వారి ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళిపోవడమే కానీ తిరిగి సెలవుల్లో గ్రామానికి వచ్చి, ఏరా బాబు నువ్వేం చదువుతున్నావు, నువ్వు 10th పాస్ అయితే ఈ కాలేజీలో జాయిన్గా, ఈ గ్రూప్ తీసుకో, బీపీసీ తీసుకో, ఎంపీసీ తీసుకో, సిఈసీ తీసుకో అని చెప్పడం కూడా లేని పరిస్థితి. ఎవరికి వారే యమునా తీరే ఉన్నటువంటి యువత ఉన్నప్పుడు చదువుకున్నవాడు ఖచ్చితంగా తర్వాతి తరానికి మార్గదర్శకంగా లేనప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఓకే సార్. ఉమెన్స్కి ప్రొటెక్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మళ్ళీ అడగండి. ఉమెన్స్ కి ప్రొటెక్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఉమెన్స్ కి ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది మేలే ఉమెన్స్ ని అలా చూసినప్పుడు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన వాళ్ళే రక్షకులే భక్షకులు అవుతున్నప్పుడు ఎక్కడవుతుంది? స్వతహాగా అది నాలో ఉండాలి. ఇక్కడికి వచ్చినటువంటి రాజకీయంలో ఉన్నటువంటి ఉన్న ఆడపడుచులందరినీ నా చెల్లెగానో, నా అక్కగానో, ఇక్కడ ఉన్న యాంకర్ను నా ఇంటి మనిషిగానో, అక్కడ కూర్చున్న కౌన్సిలర్ను నా చెల్లెగానో అనుకుంటే నీకు ఇలాంటి పరిస్థితి రాదు. ఉమెన్స్కు ప్రొటెక్షన్ ఉంటుంది. కానీ చూసే చూపు, ఆలోచించే విధానం రెండూ తప్పే. ఏ మనిషిని చూసినా ఫస్ట్ చూసేది మరి పాలు దాగి పెరిగిన నేను ఇవాళ నేను ఏం చూస్తున్నా అని ఆలోచించలేని మూర్ఖపు దశలో ఉన్నారు కాబట్టి అలాంటి పరిస్థితి వస్తుంది. ఇండియా ఎప్పుడు డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీగా మారుతుంది? యువత రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాలు పంచుకొని డబ్బుకు ప్రాధాన్యత లేకుండా ప్రజల సేవనే పరమార్థంగా తీసుకున్న రోజు అగ్రభాగాన ఖచ్చితంగా నిలబడుతుంది. చదువుకోవడానికి ఎంబీబీఎస్ఆ లేకపోతే ఇంజనీరింగా అని మాట్లాడే వాళ్ళే ఉన్నారు. ఎంతసేపు నా కొడుకు ఇంజనీరింగ్ చదవాలి, ఎంతసేపు వాడు ఇంజనీర్ కావాలనే చూస్తారు తప్ప మరి ఒక రాజకీయ నాయకుడు కావాలి, ఒక మిలిటరీలో ఒక కమాండెంట్ కావాలి, లేకపోతే ప్రజలకు పనికొచ్చే ఒక పరిశోధకుడు, శాస్త్రవేత్త కావాలి అని ఎవరూ ఆలోచించరు. కానీ ఎంతసేపు అలకగా వచ్చింది ఏంది అంటే ఇంజనీరింగ్. ఏం చదువుతున్నావు? బిఈ. ఏం చదువుతున్నావు? బీటెక్. ఏం చదువుతున్నావు? బిఈ. ఏం చేస్తున్నావు? బీటెక్. ఎటువైనావు? ఎంఎస్. ఏడికి పోయినావు? అమెరికా. బస్, మిగతాది ఉండదు. యువత ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లో ఖచ్చితంగా ముందుకు రావాలి. వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే వరకు కూడా యువత ఉన్న రోజు, నిర్లక్ష్యం ఉండకుండా ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్న రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కరప్షన్ తగ్గిపోతుంది. డెవలపింగ్ ఇండియా, డెవలప్డ్ అని చెప్పేసే పరిస్థితి, అగ్రరాజ్యంగా ఉండే పరిస్థితి వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇండివిజువల్గా పొలిటిక్స్లోకి రాలేమా? ఇండివిజువల్గా రాకపోతే నన్నేవాడు తోలుకరాలేడే. మా నాన్న సమితి ప్రెసిడెంట్ 83, నా ఎంట్రీ 2002. 83కు 2002కు 19 సంవత్సరాల ప్రయత్నం ఉంది, ఆగిపోయిన గ్యాప్ ఉంది. తర్వాత నాకు ఉంది ఇష్టం, నేను వచ్చా, చెయ్యాలనుకున్నా. కౌన్సిలర్గా అశోక్ నగర్లో 32 వార్డులో నిలబడ్డా. ఓడిపోయినా బాధపడలే. ఓడిపోయిన వాడు లంగ కాదు, గెలిచినవాడు సత్యహరిశ్చంద్రుడు కాడు. కానీ తిరిగి తాడవాయి జడ్పీటీసీగా వెళ్ళా, ప్రయత్నం చేశా. ఇక్కడున్న లోపమేందో గుర్తుంచుకున్నా, ఇక్కడ మాట్లాడే విధానంలో లోపమేందో తెలుసుకున్నా. అక్కడ పోయి ఆ లోపం లేకుండా మాట్లాడా, ప్రజల్ని కలిసా, చెప్పా చెయ్యి ఇలా ఉంటుంది,
ఎప్పుడు ఇలా ఉండదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రమణారెడ్డి కరప్షన్ ఉండదు. మీకు సేవ చేయడానికి వచ్చిన ఏ కులానికి డబ్బు ఇవ్వ, ఏ చందా ఇవ్వ, ఏ దర్గాకి ఇవ్వ, ఏ గుడికి ఇవ్వ, నేను ఎవరికి డబ్బు ఇవ్వ. క్వార్టర్ అంటే దగ్గరికి రావద్దు, డబ్బులంటే నా తోటి తిరగద్దు. నేను మీ దగ్గర పని చేసినప్పుడు, మీ ఊరికి 1 లక్ష రూపాయల పని ఇచ్చినప్పుడు, 10 లక్షల పని ఇచ్చినప్పుడు పైసలు అడిగితే పాత చెప్పుతో కొట్టండి అని జనంలో చెప్పాను. నేను కావాలంటే వెళ్ళి తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు పాలన చేస్తారో, పాలన చేస్తున్నప్పుడు కానీ పదవి కాలం ముగిసిన తర్వాత కానీ మీరు సాటిస్ఫైగా ఉన్నారా నేను ప్రజలకు మంచి చేశాను అని? ప్రజలు సాటిస్ఫైగా ఉన్నారా మీరు మేలు చేశారు, మీరు గుడ్ పొలిటీషియన్ ఆర్ గుడ్ పార్టీ అని? మనం ఇక్కడున్న అందరికీ ఒక్కొక్కడు ఒక్కొక్క దేవుడు. నాకు రాజేశ్వర స్వామి వేములవాడ, ఒకరికి యాదగిరిగుట్ట, ఇంకొకరికి ఇంకొకరు, ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క దేవుణ్ణి మనమే దేవుళ్ళనే 100 రూపాయల్లో కొలుస్తున్నాము. ఏ 100 మంది ఒక్క దేవునికి మొక్కరు. అటువంటి పరిస్థితిలో ఒక రాజకీయ నాయకుడు నిజమే మొత్తానికి బాగు చేశాడు అని చెప్పి 100% చెప్పేవాడు ఎవడుండడు. కానీ 51% నన్ను లీడర్ అని గుర్తించారు. కావాలంటే నిజామాబాద్ జిల్లాలో పాత ఆఫీసర్లు ఎవరిని అడిగినా చెప్తారు, మీరు ఏ టీచర్ని అడిగినా చెప్తారు. మీరు ఇంక చదువు చెప్పిన టీచర్ని అడిగి చూడండి, గత చరిత్ర, నేను చేసిన పనులు అందరూ చెప్తారు. అది ఓపెన్గా చెప్పగలుగుతాను నేను. థ్యాంక్ యూ సార్. విద్యార్థి సంఘాల మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? విద్యార్థి సంఘ ఏం ఫీల్ కానంటే చెప్తాను, నాకున్నది ఇదే ప్రాబ్లం. విద్యార్థి సంఘాలు విద్యార్థుల యొక్క సమస్యను పరిష్కరించే దిశగా కాలేజీల్లో, స్కూళ్ళల్లో, ప్రభుత్వ ఆఫీసుల్లో డిస్టెన్స్ సర్టిఫికేట్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ, ఇవన్నిటికీ సమస్యలు ఉన్నప్పుడు, స్కాలర్షిప్లు రావాలన్నప్పుడు అక్కడ వెళ్ళి అక్కడ ఉండి వాళ్ళకు సర్టిఫికేట్లు ఇప్పించి ట్రాన్స్పోర్టేషన్ చూసి వాళ్ళకి చేయాల్సిన ఈ సంఘాలు ఏం చేస్తున్నాయి? విద్యార్థి సంఘాలు పరిస్థితి విద్యార్థుల ప్రకారంగా వాళ్ళ కష్ట సుఖాల్లో ఉండి పాలు పంచుకున్న రోజు విద్యార్థి సంఘాలు అవసరమే అని నేను భావిస్తున్నాను. కానీ అది తప్పుదారిన పడితే అదో రాజకీయ రూపాంతరం చెందడానికి ఉపయోగిస్తే మాత్రము ఆ విద్యార్థి సంఘాలు అటువంటి వాళ్ళని మీరు రానివ్వద్దని నేను విద్యార్థి లోకానికి చెప్తున్నాను. చెప్పండి. కనెక్షన్ పోయింది, చూడండి. ఓకే సార్, యాక్చువల్గా నా ఇంట్రడక్షన్, నా పేరు రాకేష్, నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చదువుకుంటున్నా, ఎంపీసీ గ్రూప్. మా విలేజ్ గాంధారి దగ్గర జువాడి. సార్ సారీ. నో నథింగ్, డోంట్ సే సారీ. ఎవరు కూడా చెప్పద్దు. అడిగే హక్కు ఉండాలని కోరుకునే వ్యక్తిని నువ్వు నన్ను ఇండివిజువల్గా అడిగినా నేను సమాధానం చెప్పేవాడిని. నువ్వు అడిగిన దాంట్లో తప్పు లేదు. అడగడము అలవాటు అయితేనే తప్పొప్పుల గురించి మనం తెలుసుకునే అవకాశం వస్తుంది. అడగడమే లేకపోతే తప్పేది ఒప్పేది మనకెలా తెలుస్తుంది? కాబట్టి తప్పేం లేదా. గ్రేట్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. నిజంగా చెప్తున్నాను, ఇంతమందిలో అడగతారా అడగరా, కనీసము ప్రశ్నలు అడగకపోతే నేనే వాళ్ళను ప్రశ్న అడగండియా బాబు అని అడుక్కునే కాలం వస్తుందేమో అని భయపడ్డా. కానీ నువ్వు రావడం నాకు ఇవాళ ఈ సభ నాకు సక్సెస్ అయిన దాంతో సమానం. థ్యాంక్ యూ సార్. హ్యాపీ టీచర్స్ డే సార్. థ్యాంక్ యూ. హలో, ఎస్, వెరీ గుడ్. చాలా మంది అందరి గొంతుగా అర్థంగా ఉన్నారు కనుక కొంచెం తక్కువ టైం తీసుకోవాలని విన్నవిస్తున్నాం. నమస్కారం సార్. హలో, మాట్లాడండి. నా పేరు నాగరాజ్ సార్. యాక్చువల్లీ ఏంటంటే నా సోదరుడు చెప్పినట్టు మెయిన్ యువత ఇంపార్టెంట్ సార్. ఏ రాజకీయ నాయకుడు ఇప్పటి వరకు కూడా యువతకు ఎజెండాతోనే రాలేదు ఇంతవరకు. దేశం మారాలంటే డెఫినెట్లీ యువత. మీరు చెప్పిన విషయాలు నేను అడగాలనుకున్నాను ముందుగానే. ఇప్పుడు ఆ సోదరు అడిగారు, సారీ మీరు చెప్పారు, ఎంతో ఉద్దేశంతో నేను ఎప్పటి నుంచో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా. ఇది ఇంతవరకు దేశంలో యువత ఎజెండాతో యువతను బాగు చేస్తే దేశం డెఫినెట్లీ మారుతుంది సార్, ఖచ్చితంగా. ఇప్పుడు మీ బీజేపీ పార్టీ నుంచి వచ్చారు కదా సార్, మీరు ఈ ఎజెండాతో వస్తున్నారా? యువతకు డెఫినెట్లీ నేను సర్వీస్ ఎలా చేస్తాను, రైట్ క్వశ్చన్. నేను ఎలా చెప్పాలనుకున్నాను నువ్వు అడిగావు. నేను మీకు పొలిటికల్ లీడర్. ఒక్క నిమిషం సార్, 1 minute. ఎజెండాతో వస్తే డెఫినెట్లీ చేంజ్ ద యూత్ ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉంటారు సార్. మీరు మర్చిపోతున్నారు. ఒక మన్మడు కానీ, ఒక 10th క్లాస్ అబ్బాయి కానీ, ఒక డిగ్రీ స్టూడెంట్స్ కానీ, అతనే మ్యారేజ్ చేసుకుంటాడు, అతనికి ఒక బాబు ఊడతాడు. ఈ సర్కిల్ సార్.
ప్రతి ఒక్కరు ఏ ఏజెండాలతోనో స్కీమ్లతోనో సంక్షేమ పథకాలతోనో వచ్చారు. ఈ సోదరుడు అన్నాడు చూడు, లేబర్ చైల్డ్ అని అమ్మాయిలను వేధిస్తుండే ఎవరు? యువత. అతనికి సరైన సదుపాయాలు, సరైన ఉద్యోగం ఇస్తే అటువంటి మైండ్ సెట్ మారుతుంది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు మన దేశంలో కానీ మన స్టేట్స్ అయినా కానీ నేను కళ్ళారా చూస్తున్నాను సార్. రైట్, చెప్పిన దానికి నాతో ఆన్సర్ ఉంది. 100%. చిన్నోడు నాకు వయసులో, నేను 32 years సార్. ఇక్కడ ప్రాబ్లం చాలా ఫేస్ చేస్తున్నాను ప్రతి ఒక్క తల్లిదండ్రులు. నా లైఫ్లో ఫస్ట్ టైం సార్, ఎక్కడ చూడలేను ఈ డిబేట్ ఓపెన్గా. థ్యాంక్ యూ వెరీ మచ్. డోంట్ ఫర్గెటబుల్ దిస్ మూమెంట్. ఓకే, థ్యాంక్ యూ. విద్యార్థులకు ఉద్యోగ అవకాశాల కోసము వొకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ ఉండాలి. కామారెడ్డిలో వొకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి. ఇండస్ట్రీస్ రావాలి. ఎన్ని వందల ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్ ఉంది. జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు మీరేం చేశారనే ప్రశ్న ఇంకొకరు అడుగుతుండొచ్చు. ఆ ప్రశ్న నేనే వేసుకుంటున్నాను. 1200 ఎకరాలు జంగంపల్లి మీద ఉంది. లెఫ్ట్ సైడ్ చూస్తే 1200 ఎకరాలు. 1200 ఎకరాల్లో 2 ఇండస్ట్రీల కోసము నేను ప్రయత్నం చేసి ఏపీఎస్ఎఫ్సి జోనల్ మేనేజర్ జడ్ఎం గారు వరంగల్ నుంచి ఇన్స్పెక్షన్కి వచ్చి ఒక మేస్ ఫ్యాక్టరీ వేస్తే 3000 ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అక్కడ అసైన్మెంట్ ల్యాండ్ చూపించి అప్రూవల్ తీసుకొని కలెక్టర్ వరప్రసాద్ గారు ఐఏఎస్ గారు ఉంటే ఆయనకి చెప్పి నేను జిల్లా పరిషత్ చైర్మన్కు కూర్చుంటే ఈ రాజకీయ నాయకులు అక్కడ ఆల్రెడీ అది అలాటెడ్ అయింది, అందరికీ అసైన్మెంట్ ల్యాండ్లు పెట్టినాం, అక్కడ ఎప్పుడో 10 ఏళ్ల కింద ఇచ్చినాం వాళ్ళు. అంటే అక్కడ ఒక్కడు నాగలు పెట్టిన వాడు లేడు, అక్కడ ఒక్కడు ఇల్లు కట్టిన వాడు లేడు, అది రాళ్ల భూమి, అక్కడ నీటి వసతి లేదు. అయినా అటువంటిది అమాయకులకు, లేని వాళ్ళకి, బడుగు బలైన వర్గాలకి, భూమి లేని వాళ్ళకి ఆ భూమి ఇచ్చారంటే తిరిగి వాళ్ళకు రీఅసైన్ చేద్దాం, అక్కడ ఫ్యాక్టరీ పెడదామని చెప్పి ప్రయత్నం చేస్తే అక్కడ ఆ ప్రయత్నం కానివ్వలేదు. కావాలంటే డేట్తో సహా చెప్తా, ఇప్పటికీ నిజామాబాద్ కలెక్టరేట్లో ఆ ఫైల్ ఉంటుంది. ఇక్కడ మేస్ ఫ్యాక్టరీ రాకపోతే అది చేగుంట అవతల పోయి మేస్ ఫ్యాక్టరీ పెట్టారు. అక్కడ ఇప్పుడు ఉద్యోగాలు ఉన్నాయి. ఎవరి తప్పంటే అవేర్నెస్ లేకపోవడం. ఒక్కడిని కొట్లాడితే ఏది కాదు. ఇక్కడికి మీరు వచ్చిన వ్యక్తులు నేను పిలిస్తే రాలా. మీ ఊరికి ఏబీవీపీ పూర్వ విద్యార్థులు, ఇక్కడున్న బీజేవైఎం యువకులు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు గత 15 రోజులుగా మీ ఊర్లలోకి వచ్చి మీతో మాట్లాడి మీకు కన్విన్స్ చేసి చెప్పి ఇక్కడి దాకా తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చిన్న టెంట్ వేసి మామూలుగా సౌండ్ సిస్టమ్ పెట్టి కూడా మాట్లాడవచ్చు. కానీ మైండ్ సెట్, సైకాలజీ, స్టూడెంట్స్, విద్యార్థులు కోరుకునే దిశగా ఆడంబరంగా ఉండాలి, విజువలైజ్డ్ ఉండాలి, క్లారిటీ సౌండ్ ఉండాలి, మాట్లాడగలిగే పరిస్థితి ఉండాలి. మొట్టమొదలుగా మనిషి నచ్చాలి, ప్రాంగణం నచ్చాలని చెప్పి ఇది చేశాం. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీకు ఉద్యోగాలు రావాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ వస్తే వ్యాపారం పెంచుకోవచ్చు, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు వస్తాయి. మళ్ళీ కావాలనుకుంటే ఇక్కడ వొకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేస్తే ఐటీఐ కానీ, అలాగే ప్లంబర్ కానీ, లేకపోతే శానిటేషన్ కానీ, సెల్ ఫోన్ రిపేర్లు కానీ, మొబైల్ అది మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఏదైనా సరే ఇక్కడ పెడితే ఖచ్చితంగా 3 నెలల ట్రైనింగ్లో ఎవరో ఒకరు ఉపాధి పెట్టుకోవచ్చు. నేను రేపు ప్రొద్దున మీరు అన్నారు సర్వీస్